అంటే వాళ్ళు చంద్రమౌళి గారి ఆధార్ కార్డు తీసుకోవడం అలాంటివి ఏమైనా జరిగాయండి? అలాంటివి ఏమైనా చూసారండి? అసలు ఏమీ లేదండి, ఏం లేదండి. అసలు నిలబడ్డారండి. బయట అంటే బయట కూర్చుండిపోయాడండి. కూర్చున్న వెంటనే అసలు ఇంకొక వర్డ్ మాట్లాడలేదండి. ఇతను కూడా అవ్వలేదు. అప్పుడే వాళ్ళకి టైం అయిపోతుందో ఏమిటో తెలియదండి. టక్కుమని అన్నారండి. నిమిషం ఒక్క సెకండ్ అండి ఇలాగ అన్నారు, ఇలాగ వచ్చేసారండి. ఈ మాట కానీ ఉలుకు కానీ ఏమీ చేయలేదండి. అదే లాస్ట్. అయిన తర్వాత మాత్రం శాంతి 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 అనుకుంటే మాత్రం ఆయన వెళ్ళిపోయారండి. మరి ఎవరెవరి దగ్గర ఏమేమి అన్నారో తెలియదు కానీ అంత టైం లేదండి. ఎందుకంటే అతను పిట్టలాగా కుందేలాగా దొరికిపోయారండి. ఇంకా ఎవరి ప్రాణాలను వాళ్ళు రక్షించుకోవాలని భయంతో పరిగెడతాం. అతను దొరికిపోయారు. ఇంకొక మాట లేదండి. ఇంకా మాట లేదు. కూర్చున్నారు, ఇచ్చేసారు, వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయేటప్పుడు అదే ఇంకొక శశిధర్ తాలూకా ఫోను పడిపోయిందండి. ముందు మావారండి, మావారి తర్వాత నేనండి, నా తర్వాత శశిధర్ వాళ్ళ ఆవిడండి, ఆ తర్వాత శశిధర్ అండి, ఆ తర్వాత మౌళి గారి తర్వాత వాళ్ళ ఆవిడండి. ఈ శశిధర్ ఫోన్ పడిపోవడం మా శశిధర్ వాళ్ళ ఆవిడ అది మౌళి గారి ఫోన్ అనుకొని మౌళి గారికి ఇచ్చిందంట అండి. అందుకు మౌళి గారి దగ్గర ఇప్పుడు 2 ఫోన్లు ఉన్నాయండి. అప్పుడు తర్వాత శశిధర్ చూసుకొని నా ఫోన్ లేదు అని అన్నారు. ఈవిడ అంటుంది, అయితే ఇది మీ ఫోనా, నేను మౌళి గారికి ఇచ్చానండి. మౌళి గారు ఇలా వంగుంటాం కదా, పడిపోయిందండి. అయితే అది నేను మౌళి గారికి ఇచ్చాను, అది మీ ఫోన్ అనుకోలేదు అనేసాను. అందుకు ఇప్పుడు మౌళి గారు 2 ఫోన్లు అని చెప్పారు కదండి, జేబులో 2 ఫోన్లు ఉన్నాయి, ఉంగరం పంపిస్తానని వాళ్ళు ఇచ్చేస్తాను. అది అందులో ఒకటి శశిధర్ గారి ఫోన్. మేడం, అంటే యాక్చువల్గా ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత కానీ మీ ఎదురుగా జరిగిన తర్వాత ఏంటండి మీ అంటే మానసికంగా అంటే మీరు మెడిటేషన్ ఇలాంటివి చేస్తారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నారన్నారు. ఆ ట్రామా అంటారు, అంటే ఒక రకమైన అది నేను 2 రోజుల వరకు ఆ ట్రాన్స్మిషన్ ఏంటంటారు చూడండి, ఒకలాంటిది అయిపోయిందండి. ఇంకా మరి నాకు ఇంకేమీ లేదండి. అంటే ఏడుస్తున్నాను కానీ ఒకలాంటి దీంట్లోకి వెళ్ళిపోయి మొత్తిస్తారు చూడండి, అలా మత్తులో ఉండి ఆవిడని రక్షించాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అని ఇప్పుడు నిన్నటి నుండి కొంచెం ఇచ్చేసి ఒళ్ళంతా నొప్పులు సూదులతో పొడిచినట్టుగా ఇదంతా. ఆవిడని మాత్రం సేవ్ చేయాలని అలాగని పట్టుకొనే ఉన్నానండి. రాత్రి అంతా ఆవిడ గదిలో పడుకోబెట్టుకొని ఒళ్ళో చేతులు చల్లగా అయిపోతుండేవండి ఆవిడవి. గట్టి పట్టుకొని చంద్రమౌళి గారు మిస్సెస్ ఎప్పుడైతేనండి ఆవిడ ఢిల్లీలో తెలిసింది కదండి, అది ఒక విధంగా మంచిది అనిపించింది నాకు. ఎందుకంటే ఢిల్లీ నుండి వైజాగ్ వచ్చిన వరకు ఆవిడ మైండ్ కొంచెం లేదంటే సడన్గా అక్కడ చెప్పినది కదా, కొంచెం ఆవిడ అనమాట ఆవిడ మనసు ఇది అవ్వడానికి బాగానే అయ్యింది. తర్వాత ఏంటంటే అక్కడ మాత్రం శశి భయం వేస్తుంది, శశి భయం వేస్తుంది, శశి అమ్మా ఏంటంటే వాట్సాప్ చూసారండి. వాట్సాప్ చూసేసరికి వరుస ఎలా వచ్చేస్తున్నాయండి. వచ్చేసరికి శశి ఇదేటిది విశాఖ ఏంటది విశాఖవాసి దుర్మరణం ఇదేటిది నేను చచ్చిపోతాను పెయింట్ అయిపోయారండి. పెయింట్ అయిపోయారు. వెంటనే కొంచెం నీళ్ళేమో కొట్టానండి. నీళ్ళు కొట్టిన తర్వాత కూర్చున్న తర్వాత పడుకోపెట్టమన్నారండి. పడుకోపెట్టమనేసరికి అక్కడ ఏమీ లేవు. లేకపోతే ఏమో చున్నీ లేదండి, ఢిల్లీలో అండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ చున్నీ తీసి వేసి ఆవిడని పడుకోబెడితే అప్పుడు 2 డాక్టర్లు వచ్చారండి. 2 డాక్టర్లు వచ్చి ఆవిడ కాళ్ళు ఎత్తిపెట్టి గట్టిగా ఇచ్చేసి ఇలా కట్టి కొంచెం నీళ్ళేమో వేస్తే అప్పుడు కొట్టుకేస్తారు. అమ్మాయి అనుకుని డాక్టర్లు మరేం పర్వాలేదు ఆవిడతో మాట్లాడించండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. కొద్దిసేపు పోయిన తర్వాత మణి అంటే అప్పుడు చాలాసేపు అయిన తర్వాత లేచి శశి నాకేం అవ్వదు, ఏం పర్వాలేదు, నాకేం అవ్వదు అన్నారు. అమ్మాయి అనుకున్నా. మేడం, ఇప్పుడు ఆ జ్ఞాపకాలు అంటే ఇంకా నిద్రలోకి వస్తున్నాయండి? ఇంకా మరి వారం రోజులు అయ్యింది కదండి. ఇంకా అది అంటే అందులోంచి తేరుకోవడం చాలా కష్టమైన విషయం, అంతే కదండి? అంతే మరి.
అలాంటి వాళ్ళని అంటే మీరు అంటే ఎందుకంటే పోయిన ప్రాణాలు 26 మంది అమాయకులు టూరిస్టులని అదేనండి అన్నాను నేను. ఏంటంటే యుద్ధాలు జరుగుతూ ఉండేటప్పుడు పోనీ చంపుకోవడం వేరు. వాళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు ఎవరో తెలియదు, అమాయక ప్రాణులను అలాగని పోనీ అతను కూర్చున్నారండి పాపం. కూర్చున్న మనిషిని ఇలాగిచ్చి పోనీ పరిగెట్టారు, అతనికి ఎదురు తిరిగారు, ఏదో చెప్పారు, అది ఇది అనేది కూడా లేదండి. కూర్చున్న మనిషిని అలా ఇది చేస్తే కుందేళ్ళని కూడా మనం ఆలోచించే కాలుస్తాం కదండి. అంత దీనిగానండి లేకుండా ఎలాగ మరి ఇది మళ్ళీ ఎంతండి చిన్న పిల్లలండి, టెర్రరిస్టులు చిన్నవాళ్ళండి. అంటే మరి సన్నంగా దీనిలాగే ఉన్నారండి, చిన్నపిల్లలండి, 20-25 సంవత్సరాల లోపు కూడా ఉండరేమోనండి. సన్నంగా యూనిఫామ్ వేసుకొని పొట్టిగా ఉన్నారండి. గన్లు అన్నీ పెట్టుకొని, గన్ మాత్రం ఇలా ఇలా పెట్టుకున్నారండి. ఒక గన్ను, యూనిఫామ్ ఏమో గ్రీన్ది ఉందండి, ప్లెయిన్ అండి, గ్రీన్. లైఫ్లో ఎప్పుడు జరగకూడదు, అదే ఎప్పుడు జరగకూడదు, ఇదే లాస్ట్ అవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. ఎందుకంటే ఇంకా మరి అలాగే తట్టుకునే శక్తులు కూడా చాలామందికి ఉండవు కదండి. నేను స్వయంగా అది అనుభవించాను. ఏదైనా చెడు ఎప్పుడు కూడా అనుభవించకూడదండి అది. అందుకని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను, ఇదే లాస్ట్ అయిపోవాలి, భారతదేశం సుఖశాంతులతో ఉండాలండి. సార్ అంటే ఒకటి విన్నానండి నేను, అంటే మీడియాలో కూడా చాలా ప్రముఖంగా వచ్చింది. అక్కడ టెర్రరిస్టులు వాళ్ళందరినీ చంపేస్తూ ఒకరితోనే ఎవరితోనో కొంతమందితోని మీ ప్రధాని మోడీకి వెళ్ళి చెప్పుకోండి అని అన్నారని కూడా అంటే కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. ఏంటి సార్ మీ ఫీలింగ్ ఏంటి దాని మీద? అంటే అలాంటివి జరిగే అంటే మీరు మీ ఎదురుగా ఏమైనా చూసారా అలాంటివి? అంటే నా దగ్గర ప్రత్యక్షంగా కాదు, కానీ అక్కడ బాధితులు మాత్రం చెప్పారు ఏంటంటే, ఇప్పుడు వెళ్ళి మీ ప్రధానితో చెప్పుకున్న అంటే మీ మోడీతో చెప్పుకున్నారు, మీ ప్రధాని కదా మీ మోడీతో చెప్పుకుని అన్నారంట. కానీ అది అంటే అది దుశ్చర్య కాదు, అది ఖండకావరం అది. ఎందుకంటే అతను భారతదేశ ప్రజలందరికీ ప్రధాని, అది ఇన్ని కోట్ల మందికి ప్రతినిధి అయ్యింది, అతన్ని చాలించేయడం అనేది చాలా తప్పు. అది మనం ఇప్పుడు ఏమైనా టెర్రరిస్టులు అంటున్నాం, కానీ టెర్రరిస్టుల తాలూకా ఆ కంటితుల ప్రధానం మనం ఏం అంటం లేదు కదా. కాబట్టి ఆ మాత్రం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళ మాట్లాడడం, అది మన సార్వభౌమత్వానికి నిజంగా చెప్పాలంటే ఛాలెంజ్ చేయడం అది. సో అటువంటి మాట్లాడినాడు నిజంగా నువ్వు శిక్షించాలంటున్నారు కదా, మీరు శిక్షించాలంటే 4 తీసేయాలి దీని ప్రకారం. సో అది చాలా అంటే తప్పుడు వాక్కులేదు, అది నా ఒపీనియన్. చంపుతున్న వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ భార్యలతో వాళ్ళతో అన్నారు. అదే అంటే ఇప్పుడు ఒక అతన్ని చంపేశారు, అతని భార్యతో ఇది చేసిన ఛాలెంజ్ ఇది ఏంటంటే, ఇప్పుడు వెళ్ళి మీ మోడీతో చెప్పుకోండి, ఏం చేస్తాడో చూద్దామని. సో ఆయన అన్నారని చెప్పేసి ఆవిడ అక్కడ చెప్పారు, అక్కడ హాస్పిటల్లోని. అక్కడ తర్వాత మిగతా ఈ టూరిస్టులతోటి ఆవిడ చెప్పగా నేను విన్నాను. అంటే ఓ బాధితురాలు. మేడం ఇందాక మీరు ఏదో చెప్తూ ఉన్నారు లెటర్ అని. నేను కూడా ఈ విషయం మోడీ గారికి లెటర్ రాద్దాం అని అనిపించిందండి. ఎందుకంటే ఆయన టెర్రరిస్టుల్ని రూపుమాపడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారండి. కానీ ఒక బాధితురాలుగా మోడీ గారికి లెటర్ రాసేసి ఇదే లాస్ట్ ఉగ్రవాదం అని మన దేశం శాంతిగా ఉండాలి. హార్ట్ఫుల్నెస్ కన్హా శాంతివానంకి హైదరాబాద్ వచ్చారండి ఆయన, మోదీ గారు వచ్చారు. 2-3 సార్లు మా దాజీ గారిని తో కలిశారండి. నేను కూడా ఒక అభ్యాసినేనండి. అందుకని మోదీ గారితో అలా లెటర్ అంటే ఆ ఐడియా వచ్చిందండి. మోదీ గారితో లెటర్ మరి నాకు ఎలా తెలియదు కదా, అందుకని ఆయన హైదరాబాద్ వచ్చారు కనుక మోదీ గారితో ఇలా లెటర్ రాయాలి. ఆయన ముందు ఆయన కృషి చేస్తున్నారు, ఇది లాస్ట్ అవ్వాలి, భారతదేశం ఇంకొంచెం శుభ్రంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ చెప్పినట్టుగా అనమాట హ్యాపీగా బయట తిరగాలండి. మన ఏ టూరిస్ట్కి వెళ్ళినానండి చేతులు ఉగ్గు పెట్టుకొని వస్తున్నామండి. ఒక కాశ్మీర్ కాదు, ఒక కాశ్మీర్ కాదు, ఒక ఢిల్లీ కాదు, ఎక్కడికి వెళ్ళినానండి. మరి మన దేశంలోనూ ఈయనన్నట్టు మన దేశంలో మనం స్వేచ్ఛగా తిరగకపోతే మరి ఇంకెందుకండి. అది ఆ విషయంలో మోదీ గారు మాత్రం చేతులెట్టి దండం పెట్టవచ్చు, చాలా బాగా చేస్తున్నారండి. ఈ మాత్రమేనా 20 సంవత్సరాల నుండి కాశ్మీర్ టూరిస్టులు వెళ్ళగలుగుతున్నారు అంటే ఆయన చదివానండి. మేడం ఇప్పుడు మోదీ గారికి లెటర్ రాస్తానన్నారు కదా, అంటే లెటర్లో ఏ విషయాన్ని ప్రముఖంగా అంటే ఉగ్రవాదాన్ని రూపుమాపండి, గట్టిగా దాని మీద కృషి చేయండి అనా? అంతేనండి. అదే చేద్దాం. ఇలా ఉగ్రవాదం చేసే వాళ్ళని ఏం చేయాలమ్మా?
మీరేమనుకుంటున్నారు చెప్పండి మీ మీ మరి అది నాకైతే తెలియదండి. అంటే నా ఊహకి ఏమీ లేదు. ప్రభుత్వంగా ఆయన ఏం చేస్తారు అన్నది ఇది చేసుకో అంత నాలెడ్జ్ నాకు లేదండి. కాకపోతే ఏంటంటే శాంతిగా ఉండాలి, సహనంగా ఉండాలి, మంచిగా ఇదేంటది భారతదేశం ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా శాంతిగా ఉండాలి. ఆ శాంతి అదే మరి అదే ఇప్పుడు కరువు అవుతుంది. కానీ శాంతిగా ఉండేటప్పుడు పక్కవాడు చెంపలు కొట్టి ప్రాణాలు తీస్తూ ఉంటే తిరగబడాలని అంటే అనుకోవడం తప్పేం కాదు కదా. అందుకనే టెర్రరిస్టులను ఇది చేసేసి ఒక రూపమాపి శాంతిగా చేయమని అంటున్నాను. అది అంటే ఉగ్రవాద నిర్మూలన చేసి శాంతి నెలకొల్పాలి అన్నది నా ఉద్దేశం. అంటే ఉగ్రవాదాన్ని రూపుమాపి ప్రపంచ శాంతి, కానీ వాళ్ళు కొట్టిసారని మనం శాంతిగా ఉండడం అది కాదండి నేను అంటున్నది. అదనమాట సార్. ఇప్పుడు ట్రామా నుంచి మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఏజ్లోనే కాకుండా ఎడ్యుకేషన్ ఇలాంటి వాటిలో కూడా ఒక మెచ్యూరిటీ అనేది ఉంది, రకరకాల విషయాల మీద మీకు అవగాహన ఉంది. సో ఆ ట్రామా అనేది ఇది ఆలోచనలు, ఆ జ్ఞాపకాలు సైకలాజికల్గా ఎలా చేస్తుంది అంటే అందులోంచి ఎలా బయటపడుతున్నారు? అలా కాదండి, అంటే డెఫినెట్గా అది సైకలాజికల్ దాని ఇంపాక్ట్ ఉంటుంది. మనం అంటే ఆలోచన విధానాన్ని కూడా కొద్దిగా తగ్గించేస్తుంది. తర్వాత ఆలోచన కూడా అంటే సరైన మార్గంలో వెళ్ళకుండా చేస్తుంది. ఇప్పుడు అంటే కొద్ది టైం అయింది కాబట్టి నార్మల్స్గా వస్తున్నాం. సో అంటే షివరింగ్ అనేది ఉండేది మొదట్లో, ఫస్ట్ 1 or 2 days వరకు. అంటే ఆలోచనలు అలా ఆలోచనలు వచ్చేవి మనకి, అంటే షివరింగ్ అంటే వచ్చేది. తర్వాత అది గ్రాడ్యువల్గా కొద్దిగా తగ్గింది. నేను కూడా ఓంకారం చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను కాబట్టి కొంతవరకు ఐ కుడ్ ఓవర్కమ్ ఇట్. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఒక సంఘటన ఏదైనా ఒక దుర్ఘటన జరిగినప్పుడు మనం బాధితులం అయితే మన రక్తం మరిగిపోతూ ఉంటుంది. అంటే ఎవరికైనా అంటే దాని మీద ప్రతీకారం తీర్చుకోవాలి, మనకి ఇంత అన్యాయం జరిగింది ఏమీ అంటే ఇక్కడుండే పరిస్థితి ఏంటంటే ఒక మామూలు అమాయకపు టూరిస్టులు మీరందరూ సరదాగా మన దేశాన్ని చూడడం కోసం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి దుర్ఘటన జరిగింది, మీ స్నేహితుడిని కోల్పోయారు, అలాగే 26 మంది భారతీయులు అనే దాన్ని స్ట్రెస్ చేయాలి మనం, ఎందుకంటే వాళ్ళందరూ మన సహోదరులు. సో వాళ్ళని కోల్పోయాం. సో అంటే ఆ నెత్తురు ఉడుకుతూ ఉంటుంది, ఎందుకంటే ఇది చూసిన వాళ్ళకే నెత్తురు ఉడుకుతుంది. అలాంటి సమయంలోని పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు అంటే ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు, కొంతమంది వాళ్ళ మంత్రులు అంటారు అక్కడ మోదీ వాళ్ళ ప్రభుత్వమే చేసుకుంది, అదంతానా వాళ్ళ ప్రభుత్వమే కాల్పించుకుంది అన్నట్టు కొన్ని మాటలు. తర్వాత మన ప్రభుత్వం కొన్ని అంటే సింధు జలాలు ఒప్పందాన్ని రద్దు చేస్తూ వాళ్ళ దౌత్యపరంగా చర్యలు తీసుకోవడానికి దాన్ని స్టాప్ చేసింది. అంటే అక్కడ ఒక నాయకుడు బెంజీర్ భుట్టో గారి కొడుకు బిలవర్ భుట్టో అంటాడు, సింధు జలాలను వదలకపోతే రక్తం పారిస్తాము. ఇలాంటి వ్యాఖ్యలు వింటూ ఉంటే ఒక సగటు భారతీయుడిగా, ఒక బాధితుడిగా మీ అభిప్రాయం ఏంటండి? ఎలా అనిపిస్తుంది మీకు? అది తెలివి తక్కువ కామెంట్ అండి అది. ఎందుకంటే భారతదేశానికి 26 మందిని అన్యాయంగా చంపినప్పుడు మనం ఏ చర్యను తీసుకుంటాం, అది సహజంగా మన చేతిలో ఉన్నవని నిన్ను దానికి రక్తం పారిస్తామని అనే ఛాలెంజ్ అన్నది అది అవివేకం, తెలివి తక్కువ. ఒక భుట్టో కొడుకు అన్నాడనంటే సహించవచ్చు. ఓ తికాయత్ అన్నాడు ఒక రైతు నాయకుడు, ఇండియా నుంచే అతను అన్నాడట పాకిస్తాన్ రైతులు ఇబ్బంది పడిపోతారో అలా చేస్తేనే. అలాంటి దౌర్భాగ్యమైన దేశంలో ఉన్నాం మనం. ఎందుకంటే అతను భుట్టో అనకూడదు, కానీ ఆయన క్షమించేస్తాం, ఎందుకంటే ఆడ దేశం కాబట్టి, దేశం దాయాది. తర్వాత వాడి దేశ ప్రాముఖ్యత వాళ్ళకి అన్నాడు. మన దేశంలో దౌర్భాగ్యులు ఇలాంటి వీళ్ళు కూడా అక్కడ రైతులు కష్టపడిపోతారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవుతుందని చెప్పేసి మన దేశంలో ఉన్న వాళ్ళు అన్నందుకు మేము బాధపడుతున్నాం. వాడెన్నికన్నా ఎక్కువగా వీడన్నందుకు బాధపడుతున్నాం మేము. అంటే మన దేశంలో వాళ్ళే మన సార్వభౌమత్వాన్ని దాన్ని దెబ్బతీస్తున్నారు కదండి. సింధు జలాలని మనం అడ్డుకట్ట వేస్తాం, ఎందుకు ఇస్తాం వాళ్ళకి? సింధు జలాలే కాదు, మిగతావి ఏ రకమైన సదుపాయాలు ఉన్నా మనం అనుభవించుకుంటా వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు మనం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఉండకూడదు. ఎందుకంటే ఎన్ని రకాలైన చర్యలు తీసుకోవాలో అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ టెర్రరిజంని అంతం చేయకపోతే ఈ ప్రపంచ దేశాలన్నీ ఏదో రోజున అంటే భస్మీపట్నం కాక తప్పదు. సార్ ఇప్పుడు చంద్రమౌళి గారి మిస్సెస్ గారు అంటే అందులోంచి ఎలా ఉన్నారు, ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? అంటే యాక్చువల్గా మేము అంటే ఇబ్బంది పెట్టడం అని కాదు, కానీ అంటే ఆవిడ కోలుకున్నారా లేదా అన్న ఒక దాంతో అడుగుతున్నామండి.
ఆవిడ ప్రస్తుతం అయితే ఇంకా కోలుకోలేదు. ఆవిడ ఇంకా అదే విచార సముద్రంలోనే సాగరంలో ఉన్నారు. ఇంకా రేపే మేము వెళ్దాం అనుకుంటున్నాం. ఇవాళ మంగళవారం కదా, మంచిది కదా వెళ్ళమనేసి రేపు వెళదాం. అది 3వ తేదీన అదే కర్మ కూడా చేస్తున్నారు. 11 రోజు 12 రోజు కర్మ కూడా చేస్తున్నారు. ఇందాక ఆవిడ మొబైల్ పెట్టారు. సో రేపు వెళ్ళి మేము కూడా లేటెస్ట్ అప్డేట్ చేసి తీసుకోవాలి ఆవిడ ఎలాగున్నారు ఏంటంటే. అప్పుడు ఆవిడ కూడా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది. కారణం ఏంటంటే పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు అయిపోయారు, వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉంటే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉందాం అనుకున్నారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటో ఆవిడకి అర్థం కావట్లేదు. అందుకనే ఆవిడ చాలా అంటే అధైర్యంగాను ఆలోచన రహితంగానే ఉన్నారు. ఇప్పుడు తెలియట్లేదు ఆవిడకి ఏం చేయాలన్నది. సో రాబోయే కాలమే చెప్పాలి. సార్ ఇప్పుడు చంద్రమౌళి గారు సరదా మనిషి కదండి. ఎందుకంటే ఫోటోలు చూసినప్పుడు అయితే చాలా యాక్టివ్ పర్సన్ అన్నట్టు అనిపించింది మాకు. చాలా సరదా మనిషి, చాలా సేవా తత్పరుడు. అప్పుడు ఆ రోజుల్లో అంటే కరోనా వచ్చిన టైంలో కూడా అందరు ఇంటింటికి వెళ్ళి కరోనా మందులు పంచాడు. ఆ తర్వాత అందరికీ ట్రైబ్స్కు వాళ్ళకి వెళ్ళి శీతాకాలంలో వాళ్ళు చలితో బాధపడతారంటే వాళ్ళందరికీ దుప్పట్లు కొనిసి పంచి తీసుకెళ్ళాడు. ఇతను ఎస్ఎస్ అరకు వ్యాలీ అండ్ లంబసింగి వీటన్నిటికి వెళ్ళి తీసుకెళ్ళాడు. అలాగే ఇక్కడ ఇంకొక సంస్థ ఏదో సేవా తత్పర సంస్థ ఉంటే వాళ్ళకి వ్యాన్ కావాలంటే అతను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక వ్యాన్ కూడా స్టేట్ బ్యాంక్ ద్వారా శాంక్షన్ చేయించారు. రకరకాల సేవా తత్పరుడే. ఆర్థికపరమైన కమిట్మెంట్ ఉన్నా సరే అతను చేసి ముందుకు వచ్చేసేవాడు. అందుకే ఇప్పుడు యాక్చువల్గా మేము మా బ్యాంక్ వాళ్ళు కూడా చాలా అంటే నష్టపోయారు. ఒక మంచి కార్యకర్త అంటే మాకు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరికీ సర్వీస్ అతను చేసేవారు. అలాగే ఇన్సూరెన్స్ కార్డు ఆన్లైన్ మాకు ఎవరికీ తెలియకపోయినా అతనే వచ్చి ల్యాప్టాప్ పట్టుకొని అందరికీ అన్ని రకాలుగా సహాయం అయితే చేసేవాడు. నెక్స్ట్ కొంతమందికి హాస్పిటల్స్ అయితే ఒకవేళ వెళ్ళలేరంటే ఇంటికి వెళ్ళి చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు అయితే సేవా కార్యక్రమాలు చేసేవాడు అతను. నెక్స్ట్ దట్ ఈస్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు ది స్టేట్ బ్యాంక్ రిటైరీస్, మిగతా వాళ్ళు కూడా చేసేవాడు అది. సార్ ఇప్పుడు ఆయన పార్థివ దేహం వచ్చినప్పుడు కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. అంటే జై భారత్ అంటూ, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ఇలా నడిచింది అని విన్నానండి. ఏంటి సార్ ఆ రోజు అక్కడ పరిస్థితి ఎలా ఉందండి? అంటే ప్రజల తలకు ఉద్రేకం అలా ఉన్నది. అది వాళ్ళ ఆవేశం. ప్రజలు నిజంగా చెప్పాలనుకుంటే అతని మీద ఉన్న అభిమానం కొద్ది ఇవేవి చేస్తే వచ్చేవి కావు ఇవి. సో ప్రజలు అనడం అది యథార్థము. నెక్స్ట్ దానికి అతను అర్హుడు కూడాను ఆ స్లోగన్స్కి. సో బ్యాంక్ వాళ్ళే కాదు, బ్యాంకేతరులు కూడా, తర్వాత మిగతా ఒక స్టేట్ బ్యాంక్ కాదు మిగతా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చారంట. తర్వాత మేము ఈ ర్యాలీ చేసినప్పుడు బార్ అసోసియేషన్ కూడా వచ్చింది. బార్ అసోసియేషన్ కూడా పార్టిసిపేట్ చేసి అతని తాలూకా సేవలను కొనియాడారు. సార్ మీరు అంటే ఈ ట్రామా నుంచి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇలాంటి ఉగ్రవాద చర్యల వలన మీలాంటి వాళ్ళే కాకుండా ఎవరు మన భారతీయులు అనేవాళ్ళు ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా అంటే ప్రభుత్వ చర్యలకి అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నేనైతే మీడియా ముఖంగా ఇప్పుడు నేను మా వ్యూవర్స్కి కూడా చెప్తూ ఉన్నాను, అందరూ ప్రభుత్వ చర్యలకి, ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యని సమర్థించాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా. సో మీరు కూడా అదే భావిస్తున్నారు కదా? నేను కూడా అనుకుంటుంటే ఇక్కడ పార్టీలు అన్నది ఇమ్మెటీరియల్. పార్టీలకు అతీతంగా జాతీయ